Welcome to Good Morning Program. Good morning. Today is 28th April 2024, Sunday, Holy Day. Once again, welcome to Good Morning Program. Praise to be Lord God. Praise to be Lord God Jesus Christ. Praise to be Lord God Holy Spirit. Good morning, Lord God. Good morning, Lord God Jesus Christ. Good morning, Lord God Holy Spirit. Thank you, Lord God. Thank you, Lord God Jesus Christ. Thank you, Lord God Holy Spirit. Prayer. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి చేర్చావు తండ్రి. గడిచిపోయిన దినాలన్నీ కూడా కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ ఆత్మచేత నింపి నడిపిస్తున్న విధానం బట్టి వందనం స్తుతి స్తోత్రాలు నాయన. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభువా. ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా యూట్యూబ్ ద్వారా మాట్లాడుతూ ఉండగా మీరు మాట్లాడండి నాయన, మేము వింటాం. సహాయం చేయండి ప్రభువా. 2000 సంవత్సరాల క్రితం నాయన కల్వరి సిలువనెక్కి మా కోసం నీ ప్రాణమును అర్పించి మమ్మలను ప్రభువా రక్షించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. కల్వరి సిలువలో నీ పరిశుద్ధ రక్తమంతా కూడా కార్చి ఆ రక్తం ద్వారా మాకు విడుదల ఇచ్చినందుకు వందనము స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. రక్షక సహాయం చేయండి. మీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకోండి. మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మిచ్చే బలము చేత, మీ ఆత్మిచ్చే జ్ఞానం చేత, మీ ఆత్మిచ్చే కృప చేత, మీ ఆత్మిచ్చే వివేకం చేత, మీ ఆత్మిచ్చే శక్తి చేత, మీ ఆత్మిచ్చే అభిషేకం చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపున్న ప్రభువా నాయనా. మీరు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మాకు బాప్తిస్మం అనుగ్రహించారు తండ్రి. ఆ అగ్నితో నువ్వు మాట్లాడండి నాయన. ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు కూడా మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించమని మీరు మాట్లాడండి, మేము వింటాం. యేసు నామములో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినములో ఈ రకంగా దేవుని సన్నిధిలో చేరి ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన ఆత్మ సహాయం చేత వినవలనని ఆశతో వచ్చాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి దినములలో మనం చూసినట్లయితే అనేక రకమైన ఒత్తిళ్లు, తొందరలకు మనుషులు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా అనేక రకములైనటువంటి నేచర్కి సంబంధించినటువంటి హెచ్చుతగ్గుల వలన కూడా మనుషుల మీద ప్రభావం చూపుతూ ఉంది. అలాంటి ప్రభావముల వలన ఎటువంటి బ్యాక్ స్లైడింగ్ అవ్వకుండా ప్రభువులో కొనసాగటానికి దేవుడు ఆయన కృపనిచ్చి, ఆయన యొక్క ఆత్మనిచ్చి, ఆయన యొక్క బలమును ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఈనాటి దినాంశముగా యోహాను సువార్త 18వ అధ్యాయములో స్పష్టముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడినటువంటి మాటలను మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం ఏమిటంటే స్పిరిచువల్ బ్యాటిల్. స్పిరిచువల్ బ్యాటిల్. స్పిరిచువల్ బ్యాటిల్.
ఈ యొక్క యోహాను సువార్త 18వ అధ్యాయమును మనం చూసినట్లయితే యేసు తనకు సంభవించబోయినవన్నీ ఎరిగినవాడై, అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనుష్య దేవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. మనుషుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుకు జరిగే ప్రతి విషయము కూడా తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తుకు వివరిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆయన ఏమి జరగబోతుందో ముందే తెలుసుకొనగలుగుతున్నాడు. ప్రియమైన వారలారా, ఈనాటి దినములలో మనం చూసినట్లయితే ఆయన చేత అభిషేకించబడిన బిడలముగా మనకు కూడా ఏమి జరగబోతుందో ముందుగానే యేసు క్రీస్తు ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని మనకి తెలియకపోయినా ఆపదలు సంభవించినప్పుడు వెంటనే మనను ఆదుకుని మనను రక్షిస్తూ ఉంటాడు. నా జీవితంలో అనేక రకమైనటువంటి ప్రాణాపాయములు ఏర్పడినప్పుడు, అనారోగ్య స్థితి ఏర్పడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా అధిగమించడానికి ప్రభువైన యేసు మనకు సహాయం చేశాడు, నాకు సహాయం చేసి విడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రకంగా మనకు ఈ అధ్యాయములో ఇచ్చినటువంటి మర్మం ఏంటంటే, మనకు జరగబోయే సంగతులన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసు ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించాడు. దాని ద్వారా మనం చదువుకుని జ్ఞానమును పొంది దాని ద్వారా మనం రక్షించబడగలం. అంతేకాకుండా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగూ రాయబడినటువంటి పుస్తకమే ప్రకటన గ్రంథం, రెవల్యూషన్స్. అంటే ఇప్పటి వరకు జరిగినవి, ఇక ముందు జరగబోయినవి, ఎట్ ప్రజెంట్ జరుగుతున్నవి అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో వివరించాడు ప్రభు. 40 మెసేజ్లు ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు దాన్ని చూసి ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. మీరు కూడా ఖాళీ సమయమును బట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన యొక్క స్నేవుగా మీకు తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాకుండా ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభువారు ఎల్లప్పుడూ 24 అవర్స్ 24/7 ఫుల్ డేకి, అంటే 24 అవర్స్ కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండేటువంటి వాడు. ఈ అధ్యాయంలోనే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు దగ్గర నుంచి బంట్రోతులు వచ్చి ఆయనను అరెస్ట్ చేసే ముందు ప్రభు అయిన యేసు గురించి వారు వాకప్ చేసినప్పుడు, నేనే యేసును అని చెప్పినప్పుడు వారు నుంచున్న ప్రదేశంలో వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావాన్ని భరించలేక నేలకు ఒరిగినట్లుగా మనం చూస్తున్నాము. అంటే అంతటి ఆత్మీయ శక్తిని యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. మనము కూడా ఈ లోకములో అనునిత్యము కూడా వాక్య ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా, అభిషేకము ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా, దేవునికి సాక్షిగా నిలబడుట ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట ద్వారా అనునిత్యము కూడా ప్రతి సెకను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆయన యొక్క దేవుని యొక్క ప్రభావం మనలో నుంచి మన సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులకు తాకటం అనేక సార్లు నేను చూశాను. ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనములో ఈ రకంగా ఉందండి. నీకు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనను నేను పోగొట్టుకొనలేదని అని మాట నెరవేరినట్లు జరిగను. చూడండి, ప్రభువారిని అరెస్ట్ చేయటానికి వచ్చినటువంటి బంట్రోతుల్లో ఎవరైనా కానీ ప్రభువుని అంగీకరించి మారు మనసు పొందగలరని ఎవరైనా ఊహిస్తారా? ఎవరు కూడా ఊహించలేదు.
అది దేవుని యొక్క సంకల్పము కనుక అరెస్ట్ చేసినానికి వచ్చినటువంటి బంట్రోతులు ఒక బంట్రోతు ప్రభువారు కల్వరి శిలువలో చూచినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడని విశ్వసించాడు. కనుక ఆయన్ని అరెస్ట్ చేయటానికి వచ్చిన మనిషిని కూడా ఆయన పోగొట్టుకోలేదు. ఆయన సువార్తను ప్రకటించాడు. కల్వరి శిలువ ద్వారా అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసు ప్రభుతో పాటు శిలువ వేయబడినటువంటి పక్కన్న దొంగ కూడా ఆయన యొక్క పరిస్థితిని అంటూ కూడా గమనించి, ప్రభువా, మేమైతే దొంగలం, చోరులం, అన్ని రకాల దుర్మార్గ పనులు చేశాం, ఇది మాకు సబబే, మేము కల్వరి శిలువలో మరణశిక్ష పొందటం మేము అర్హులమే, కానీ మీరు ఏ పాపము చేయకుండా మీరు ఈ కల్వరి శిలువని మాతో పాటు భరిస్తూ ఉన్నారు అని గ్రహించిన వాడై వెంటనే పశ్చాత్తాపడి ప్రభువుని అంటున్నాడు, ప్రభువా, నీవు పరదేశంలోకి వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. వెంటనే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని ఆయన రక్షించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని. మన దగ్గర కూడా వచ్చిన వాళ్ళు తప్పకుండా వారిని రక్షిస్తాడు యేసు ప్రభు మాత్రమే. ఈ లోకంలో మనిషిని పాపం నుంచి రక్షించేది యేసు ప్రభు మాత్రమే అని మనం గ్రహించాలి. మనల్ని కూడా దేవుడు లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ మనకెవరినైతే అనుగ్రహించాడో వారిని అందరినీ కూడా రక్షించగలిగినటువంటి సమర్థుడైన దేవుడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. ఒకవేళ ఏదైనా పరిస్థితులను బట్టి మనము ప్రభువును విడిచినా ఆయన మనల్ని విడవడు. ప్రియమైన వాళ్ళారా, మనల్ని విడవడు, ఎడబాయుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగామని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషికి కూడా అతనికున్నటువంటి బలహీనత అతని కాన్షియస్కి తెలుస్తూ ఉంటుంది. నాకున్న బలహీనత నాకు తెలుస్తుంది, మీకున్న బలహీనత మీకు తెలుస్తుంది. కనుక ఈ బలహీనతలను జయించడానికి మనకు శక్తి చాలదు. ఎన్నోసార్లు అనుకుంటాం, అయ్యో మేలైంది చేయాలనుకుంటున్నాను కానీ మేలైంది చేయక మేలు కాని కీడును చేస్తూ ఉన్నానని అనేక సార్లు నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ప్రతి మనిషి కూడా అతనికి ఉన్నటువంటి బలహీనతలో మరి ఏమాత్రం కూడా కృంగిపోనవసరం లేదు. కానీ ఆ బలహీనతల్లో విజయం ఇయటానికి యేసు ప్రభు వారు కల్వరి శిలువనెక్కి తన ప్రాణాన్ని అర్పించి రక్తమంతా కూడా కార్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మర్మము ద్వారా మన బలహీనతలను ఆయన శిలువపై మోసి వాటి నుంచి మనల్ని విడిపించాడు. ఆయన విడిపిస్తే తప్పితే ఏ మనుషుడు కూడా అతనుకున్న బలహీనతల నుంచి విడిపించబడలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకానికి రెండోసారి రాబోతున్నాడు. ఆ వచ్చే పర్యంతరంలో మన యొక్క శరీరాన్ని, మన యొక్క సోల్ని, మన యొక్క ఆత్మను పరిశుద్ధపరిచి రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి, మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ పేతురు మనం చూసినట్టే ప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి మరి అతను ఒక కార్యము చేశాడు. ప్రియులారా, అప్పుడు యేసు ప్రభు వారు పేతురును వారించి ఏమన్నాడంటే, తండ్రి, నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగకుండునా? అలాగే ప్రియమైన వారులారా, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనను తల్లి గర్భములో రూపించబడక మునిపే మనల్ని అభిషేకించి మన యొక్క జీవిత విధానం మన పుట్టిన దగ్గర నుంచి మరలా ప్రభు సన్నిధికి చేరే వరకు ఎలాగుంటుందో అంత కూడా నిర్ణయించాడు. దాని ప్రకారంగా జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా దానిని ఆపలేరని ఈ యొక్క వాక్యంలో ఉన్న మర్మం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అక్కడ కైపు అనేటువంటి
ప్రధాన యాజకుని మామగారైన కైపు అని పేరు కలిగినటువంటి యాజకుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే అది, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరము. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరము. ఈ లోకములో ఏ మనుషుడు కూడా ప్రజల కొరకు చనిపోలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ప్రజలందరి కొరకు చనిపోయాడు. వారి పాపము నుంచి విముక్తులు చేయటానికి, వారి పాపాన్ని తీసివేయటానికి. ఆయన కల్వరి సిలువనెక్కి ఏ పాపము దోషము చేయకుండా మన కొరకు మరణించాడు. అదే కైపు తన యొక్క దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కల్వరి సిలువలో యేసు పొందినటువంటి పరిస్థితులను ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మనుషుడైన పేతురు ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని అరెస్ట్ చేసి ప్రధాన యాజకునకు దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారో, ఆ టైంలో ప్రభువుని తీసుకెళ్తున్నప్పుడు శిష్యులైనటువంటి వారు కూడా ఆయన్ని వెంబడించారు. ఆయన ప్రియ శిష్యుడైన పేతురు కూడా వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పేతురు ఎప్పుడైతే అధికార మందిరంలో ప్రవేశిస్తున్నాడో అప్పుడు అక్కడ ద్వారపాలకురాలుగా ఉన్న ఒక చిన్నది, నీవు కూడా యేసు శిష్యుడు కదా అని ఎప్పుడైతే అడిగిందో వెంటనే ఆయన అంటున్నాడు, నేను ఆయన శిష్యుడిని కాదనెను. మొట్టమొదటిసారిగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇది యేసు ప్రభువాన్ని బంధించినప్పుడు పేతురు ఎదుర్కొన్నటువంటి ట్రయల్, టెంప్టేషన్. చూడండి, వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభువాన్నే బంధించారే, మా గురువు గారినే బంధించారే, నాలాంటి వాడు ఎంత నన్ను కూడా బంధిస్తారని భయం చేత వెంటనే ఆయన అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తున్నాము. ఇది మనిషిని యొక్క స్వభావం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తమును అనుసరించి కల్వరి సిలువనెక్కి మనందరి కోసం ఆయన ప్రాణం అర్పించాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువారు ఎప్పుడైతే కల్వరి సిలువలో కలిగేటువంటి ఆ బాధను, ఆ నొప్పిను, ఆ యొక్క పరిస్థితిని ఆయన తలంచినప్పుడు వెంటనే ఆయనకి చాలా దుఃఖం కలిగింది. ప్రియులారా, అయ్యో, నేను ఏ పాపము చేయకుండా ఈ లోక సంబంధమైన ఈ మనుషులు చేసిన పాపమును బట్టి నేను వారి కొరకు మరణించాలి అని ఆయన గ్రహించినప్పుడు వెంటనే దుఃఖం కలిగింది. వెంటనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఎందుకంటే మనిషి దేవుడుగా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనిషి స్వభావం ఆయనలో వెంటనే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను, అంటే ఈ సిలువ మరణాన్ని నా నుంచి దూరం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే మళ్ళా ప్రభువులో ఉన్నటువంటి దేవుని స్వభావం వెంటనే గ్రహించి, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని మరలా తిరిగి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దేవదూత వచ్చి యేసు ప్రభుని కన్సోల్ చేసింది. ఆ రకంగా యేసు ప్రభు వెంటనే, నేను వచ్చిన పని తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడం కోసం అని చెప్పి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కనుక మనము కూడా మనుషులం, ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అనేక రకాలైన బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం కొంత తొందరపడుతూ ఉంటాం, కొంత విసుగు చెందుతూ ఉంటాం, కొంత కోపం ప్రదర్శిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి అంటే, ప్రియ సహోదరి సహోదరా, మనుషులము బలహీనులము. ఆ బలహీనతలోనే దేవాది దేవుడు మనకు బలాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. కల్వరి సిలువనెక్కాడు. కల్వరి సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆ యొక్క సిలువ యొక్క బలం మనలోకి వచ్చి ఆ యొక్క ట్రయల్ను, టెంప్టేషన్ ఎదుర్కొని దానిలో విజయాన్ని పొందటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరా, బట్ మనం చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుష్యుడు అనేటువంటి వాడు నిజముగా ఒక ట్రయల్, అంటే వాక్యం నిమిత్తము కానీ, దేవుని సేవ నిమిత్తము కానీ, మన బలహీనతను బట్టి కానీ, మన పొరపాట్లను బట్టి కానీ మనకు ట్రయల్ వచ్చినప్పుడు మనం వెంటనే ఆ ట్రయల్లో వస్తున్నటువంటి బాధను, దాన్ని తట్టుకోలేక వెంటనే దాని నుంచి తప్పించుకోవటానికి
మరి మనం అబద్ధం ఆడుతూ ఉంటాం, మోసం చేస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క దేవుని చిత్తాన్ని నీవు నేను కూడా తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆ చిత్తం నెరవేరే వరకు కూడా మనము ఏ మాత్రం కూడా దాని నుంచి విడిపించబడలే. అది నా జీవితంలో అనేక సార్లు నేను పొందాను. ప్రియ సహోదరి సహోదరుడా, నాకున్న పరిస్థితులను బట్టి, నా బలహీనతలు బట్టి, నాకున్న వ్యాధులను బట్టి మరి బైపాస్ సర్జరీ నాకు జరిగినప్పుడు మరి ఎన్నో రకాలుగా 2-3 సంవత్సరాలు నేను చాలా విపరీతంగా బాధపడ్డాను. ఎంతో ప్రార్థన చేశాను. ఏమాత్రం కూడా దాని నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాను. కానీ ఆ యొక్క నొప్పి బాధ నుంచి అది తీరే వరకు కూడా, దేవుని చిత్తం నెరవేరే వరకు కూడా ఆ నొప్పి పోలేదు. ప్రియమైనటువంటి వారలారా, అలా దాంతో బాధపడుతూనే మరలా తిరిగి ఒక సింహంలాగా నన్ను అభిషేకించాడు దేవుడు. మరి ఈనాడు ఈ రకంగా దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడతానని ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రియులారా. కానీ దేవుని యొక్క సంకల్పం నా బలహీనతలోనే ఆయన బలాన్ని ఇచ్చి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, కనుక మనిషి స్వభావం అలాంటిది, బలహీనత కలిగింది. అప్పుడే బలంగా స్పిరిచువల్గా ఉంటాం, అప్పుడే దిగజారిపోతూ ఉంటాం. ఇదంతా కూడా ఎప్పుడు కూడా మనం బ్రతికినంత కాలం కూడా మన జీవితంలో జరుగుతూనే ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుని బలమైనటువంటి దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి హోప్తో, విశ్వాసంతో, నమ్మకంతో మనము ముందుకు సాగాలన్నదే ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మము. ఈ స్పిరిచువల్ బ్యాటిల్లో ఇవన్నీ కూడా సహజం. కానీ మనము నిజంగా ఆ ట్రైల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆ బాధలో ఉన్నప్పుడు కొంత మరి మనిషి స్వభావం కూడా ఉంటుంది కనుక భరించలేని పరిస్థితుల్లో మనము కొద్దిగా విసుగు చెందుతాం, కొద్ది చికాకు పడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. మనుషులు అయితే అర్థం చేసుకోలేరు. మనుషులు కొంతవరకే సహాయం చేయగలరు. కానీ దేవాది దేవుడైతే నిన్ను తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్న నీ దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు కడ వరకు కూడా నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు, నీకు సహాయం చేయగలడు, నిన్ను విడిపించగలడు. అంతేకాకుండా ఆయనతో పాటు ఫర్ ఎవర్ ఉండటానికి నీ ఆత్మను పరలోకానికి చేర్చగలిగిన దేవుడే మన యేసు ప్రభు. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, యేసు దేవుని రాజ్య స్వార్థను బాహాటంగా ప్రకటించాడు. ఎక్కడ కూడా సీక్రెట్గా ఆయన చెప్పలేదు. ప్రియులా, మనం కూడా అంతే. ఈ లోకములో చాలామంది క్రైస్తవులు, ముఖ్యంగా మరి తక్కువ కులస్తులు, అంటే మాలా మాదిగులుగా వాళ్ళు ఉంటారని చాలామంది ప్రజలకు చులకన భావన ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో క్యాస్ట్లు అనేవి లేవండి. అది కేవలం గ్రూప్సే. మనుషులు చేస్తున్నటువంటి వృత్తులను బట్టి వారిని గ్రూప్స్గా డివైడ్ చేశాడు దేవుడు. అంతేగాని వాటికి క్యాస్ట్ అనేది లేదు. ప్రియ సహోదరి సహోదరా, ఏ ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ అని లేదు. ప్రతి మనిషిలో ప్రవహించేది మనిషి రక్తమే. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్క వ్యక్తికి కూడా మరి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి, లేకపోతే ఈ లోకంలో పెద్ద క్యాస్ట్ కలిగిన వాడుగా విర్రబిగేటువంటి వ్యక్తులకి, తక్కువ వారు అని ప్రజలు భావించేటువంటి గ్రూప్స్లో కూడా మనుషుల్లో తేడా ఉండదు. వాళ్ళకి తల ఉంటుంది, వాళ్ళకి ముక్కులు ఉంటాయి, అదే కళ్ళు, అన్ని రకాలుగా ఒకటే ఉంటుంది. అందరిలో ప్రవహించేది రక్తమే. అందరిలో ఉన్నది మాంసపు ఎముకలే. మరి అట్టటప్పుడు ఈ లోక సంబంధంగా సాతానుడు క్రియేట్ చేసినటువంటిదే క్యాస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ప్రియమైన వాళ్ళ చాలామంది ఈ బైబిల్ పట్టుకుని బయటికి రాలేరు. ఎందుకంటే మరి లోకం తక్కువగా చూస్తుందని. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దేవుని యొక్క రాజ్య సువార్తను బాహాటంగా ప్రకటించాను, నీవు కూడా బాహాటంగా సువార్తను ప్రకటించాలి. ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో బోల్డ్గా ఉంటావో, ఈ లోకంలో ఎప్పుడైతే నిజాన్ని చెప్తావో, ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి నువ్వు నడుస్తూ ఉంటావో, ఎప్పుడైతే ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు రాకుండా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో, అప్పుడు మాత్రమే బోల్డ్గా నువ్వు యేసు ప్రభువాన్ని ప్రకటించగలవు. ధైర్యంగా మనము సువార్తను ప్రకటించమని ఈ యొక్క మర్మము ద్వారా మన స్పిరిచువల్ బ్యాటిల్లో మనం నేర్చుకోవాలని ఈ యొక్క వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా,
అంతేకాకుండా ఈ యొక్క అధ్యాయములో ఇంకొక విషయం హెచ్చరిస్తుంది ఏంటంటే, మనము కాని మాట మాట్లాడకూడదు. ఎందుకంటే మనుషుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆ యొక్క తీర్పు దినముల లెక్కప్ప చెప్పాలి గనక మనం ఏమాత్రం కూడా కాని మాట మాట్లాడకూడదని ఈ యొక్క అధ్యాయంలో మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మన స్పిరిచువల్ బ్లాటిల్లో అనేక రకాల ఒత్తిళ్లకు తొందరలకు లోనైనప్పుడు మనకు తెలియకుండానే మన నోట్లో నుంచి కాని మాట వస్తుంది. కనుక అప్పుడు మనం వెంటనే ప్రభువారిని క్షమించమని అడగాలి. ఎవరినైతే కాని మాట మాట్లాడామో వారిని కూడా క్షమించమని అడగాలని దేవుని వాక్యం చెప్తుంది. దాని ద్వారా మనకు విడుదల వస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ చూస్తే పేతురు ఎప్పుడైతే యేసు ప్రభువారిని అరెస్ట్ చేయటానికి బంట్రోతులు ముందుకు వచ్చారో వెంటనే పేతురు అతని వరలో ఉన్నటువంటి కత్తిని దూసి అక్కడ ఉన్నటువంటి ఒక బంట్రోతుని కుడి చెవి నరికినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనిషి స్వభావం. ఏదైనా ఆపద సంభవిస్తున్నట్టు వెంటనే రియాక్ట్ అయిపోతాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెంటనే రియాక్ట్ కాకూడదని యేసు ప్రభు చేసినటువంటి యాక్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, వెంటనే యేసు ప్రభు వారు పేతురుని వారించి, నీ కత్తి తీసి నీ వరలో పెట్టు, నన్ను రక్షించడానికి నా తండ్రి 12,000 సమూహముల సైన్యాన్ని పరలోకం నుంచి పంపించగలిగే కెపాసిటీ కలిగిన తండ్రి నాకున్నాడు. ఆయన పంపడా, కనుక ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను గనక నీవు నీ కత్తి తీసి వరలో పెట్టమని చెప్పి వెంటనే ఆ యొక్క బంట్రోతు పేరు, చెవి నరకబడిన బంట్రోతు పేరు మల్కు, అతని చెవి, ఆ కుడి చెవిని తీసుకుని ఆయన అతని యొక్క తలలో ఆ కుడి చెవి ఉన్న ప్రదేశంలో పెట్టి ప్రార్థన చేసిన వెంటనే ఆ కుడి చెవి అతుక్కుపోయింది. ప్రియమైన వాళ్ళారా, అంతటి అద్భుతాన్ని కూడా ఈ లోకములో ట్రయల్స్లో జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో నీ పట్ల నా పట్ల కూడా యేసు ప్రభువారు అప్పుడు తెగిపోయిన చెవిని ఏ రకంగా అతికిచ్చాడో ఆ రకంగా మన జీవితాల్లో కూడా అనేక మార్లు మన ఆర్గాన్స్ కానీ అవయవాలు కానీ పాడైపోయి పనిచేయనప్పుడు వాటిని ముట్టి స్వస్థపరుస్తున్నాడని దీని ద్వారా మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువారిని అరెస్ట్ చేశారు. ఆయన్ని తెల్లారగట్ట బహుశా రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఆ రాత్రంతా కూడా అధికార మందిరానికి తిప్పుతూ ఉన్నాడు. ప్రభువారికి రాత్రి నుంచి ఆ యొక్క మందిరానికి అధికార మందిరం తీసుకెళ్లేంతవరకు కూడా అనేక చోట్లకు తిప్పారు. ఆయన ఏమాత్రం కూడా భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ప్రియులారా, మనమే ఏదన్నా ఒక లంచ్ కానీ సప్పర్ కానీ మిస్ అయితే, మనమే కొంచెం లేట్ అయితే ఎంతగా అల్లాడిపోతాం. అలాంటిది ట్రైల్లో ఆయన కల్వరి సిలువల ట్రైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఆహారం కానీ నీరు కానీ లేకపోయినా నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మనలో ఉన్నటువంటి పాపము తీసివేయాలంటే ఎంత కష్టమో ప్రభువారు ఆ రకంగా ఆహారము పానీయము లేకుండా ఆ అధికార మందిరము చుట్టూ కూడా వారు తిప్పినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వారలారా, మనకు కూడా సేవలో అనేక సార్లు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కోవాలని ఈ యొక్క వాక్యంలో ఉన్న మర్మం ద్వారా ఈ స్పిరిచువల్ బ్యాటిల్లో మనం గ్రహించాలని దేవుని యొక్క దాసుడుగా మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, పిలాతు అప్పుడు యూదులను అడిగాడు, ఎందుకు యేసు ప్రభువారు మీరు అరెస్ట్ చేశారు, ఆయన చేసిన నేరం ఏంటన్నప్పుడు యూదులు చెప్పినటువంటి ఒక మాట చూస్తే, వీడు దుర్మార్గుడు. చూసారా ఎంత అభాండం వేస్తూ ఉన్నారు. ఈ లోకంలో దుర్మార్గుడు అని మనం చూస్తే నేరము చేయకుండా నేరాన్ని మోపటం, తప్పు చేయకుండా తప్పుని మోపటం, దౌర్జన్యం చేయటం, విపరీతంగా కొట్టటం, రేప్ చేయటం, ఏమండి ఒక మనిషిని అన్యాయంగా చంపివేయటం, ఇలా చేసేటువంటి వ్యక్తుల్ని దుర్మార్గులు అంటారు. యేసు ప్రభు వారు ఎక్కడైనా కానీ ఒక్క విషయంలో ఆయన మనిషికి వ్యతిరేకంగా చేసినట్లుగా మనం ఒక్క విషయం కూడా మనం గ్రహించలేము. ప్రియమైన వారలారా, అలాంటి యేసు ప్రభు
ఏ పాపము చేయకపోయినా, ఏ మనిషిని బాధ పెట్టకపోయినా, ఏ ఒక్క పరిస్థితిలోనూ ఆయన బలహీనుడు కాకపోయినా, ఆయన అంత సత్యముగా 33.5 సంవత్సరాలు జీవించినా అలాంటి గొప్ప యేసు ప్రభుని ఆ యొక్క యూదులు ఏమంటున్నారు? దుర్మార్గుడు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ప్రభు యొక్క సేవలో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి అనేక అపనిందలు వస్తూ ఉంటాయి. మరి ఒక చర్చి బాగు కోసం ఆత్మీయంగా బిడలు ఎదగాలని దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం చేత అనేక విషయాలను బోధిస్తూ చర్చిలో నేను ఉంటున్నప్పుడు నా మీద మరి రవికుమార్ అనేటువంటి వ్యక్తి కేసు పెట్టడం జరిగింది. ప్రియులారా, చూడండి, ఈ యొక్క నేరము చేయనటువంటి నా మీద కేసు పెట్టాడు. కానీ ప్రభు ఊరుకుంటాడా? ఎందుకంటే ప్రభువారు ఆయన మనల్ని రక్షించటానికి ట్రయల్స్ గుండా వెళ్ళాడు. అపనిందలు ఎదుర్కొన్నాడు. దుర్మార్గుడని దూషించారు. వాడు వీడని అన్నారు. అరిచేతుల్లో కొట్టారు. ఎన్ని రకాలుగానో ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన్ని ప్రేమించి రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నా జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. వాటన్నిటి నుంచి కూడా ప్రభు అని యేసుక్రీస్తు మనం రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వారలారా, అంతేకాకుండా కల్వరిశిల్లో ఆయన చూడనల్లని వాడిగా అయిపోయాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ప్రతిసారి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కల్వరి సిలువను ఎక్కింది నీ కోసం, నా కోసం, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. ఒకళ్ళు నీకు తెలియకపోవచ్చు, తెలియకపోయినా కానీ ప్రభువు నిన్ను రక్షించాడని ఆయన దాసుడుగా ఘంటాపదంగా చెప్పగలను. విను, దేవుని మాట విను. యూట్యూబ్లో చూస్తున్న సహోదరి, యూట్యూబ్లో చూస్తున్నటువంటి సహోదరుడా, దయచేసి ప్రభువు నిన్ను రక్షించాడు, ప్రభువు నన్ను రక్షించాడు. ఈ లోకంలో ఉన్న భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన రక్షించాడు. ఆయన ఏకైక దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన సమర్థుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికి కూడా. మరి ప్రతి మతములో కూడా మరి పరలోకం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఆ పరలోకం ఎలాగొస్తుందంటే ఏదేదో కార్యాలు చేస్తే వచ్చేస్తుంది అనుకుంటారు. అలా రాదండి. కేవలం ప్రభువారు మాత్రమే పాపాలు క్షమించబడటం కోసం కల్వరి సిలువను ఎక్కాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనము కల్వరి సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మన రక్తంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయబడటానికి మనం ఆయన సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క గొప్ప పాప క్షమాపణ అనేది జరుగుతుంది. ఆ తర్వాతే మారు మనసు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత బాప్తీసం తీసుకుంటాం. ఇది ప్రతి వ్యక్తి కూడా, ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా మరి జరగవలసినటువంటి కార్యక్రమం. తెలియకపోతే తెలియకపోవచ్చు ప్రియులారా. అందుకే ప్రభువారు నాలాంటి సేవకుని లేపి యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా నీ యొక్క ఈ కార్యక్రమాన్ని చూసినట్లయితే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు అని యేసును ఒక్క మాట మాట్లాడు. ప్రభు నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు నీలో గొప్ప పాప క్షమాపణ జరుగుతుందని నేను దేవుని దాసుడుగా నాకు ఇచ్చిన అనుభవం చేత నేను చెప్పగలను. ప్రియ సహోదరి సహోదరుడా, తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కల్వరి సిలువ మరణం పొందుతున్నానని ఈ యొక్క మాటల ద్వారా ఈ అధ్యాయంలో మనము గ్రహించాలి. ప్రియులారా, అక్కడ యూదులు ప్రభువుని బంధించి తీసుకుని అప్పుడు రోమా అధికారి అయినటువంటి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు పిలాతు అడిగాడు, వీడు దుర్మార్గుడని అబద్ధము చెప్పారు. అంతేకాకుండా ఇతన్ని ఆ పిలాతు అన్నాడు, మీ ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతన్ని మీరు శిక్షించవచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు కుయుక్తితో ప్రభువుని ఎలాగోలా మరణ శిక్ష వేసి ఆయన్ని చంపాలని కుయుక్తితో ఉన్నారు కనుక వాళ్ళు అడుగుతున్నారు. పిలాతు రాజు పిలాతు యొక్క అధికారిని అడుగుతూ ఉన్నారు,
మాకు యూదులమైనటువంటి మాకు ఏ వ్యక్తికి కూడా మరణశిక్ష విధించేటువంటి అవకాశం లేదు కనుక మీరు మాత్రమే శిక్ష అమలు చేయగలరు, కనుక మీరే తీర్పు తీర్చాలని చెప్పాడు. ఆ రకంగా ప్రభువారు కంపల్సరీ శిలువ మరణాన్ని పొందటానికి మరి మర్మముగా మనం భావించాలి. ప్రియమైనటువంటి వారలారా, పిలాతు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నీవు రాజువా అని ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, నీవు అన్నట్టే అన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మళ్ళీ యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నేను రాజును, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే నా మాట వింటాడు. నిజమేనండి, ఈ లోకంలో మారు మనసు పొందిన వాళ్లే, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పాపము నుంచి విడుదల పొందినవాడే సత్య సంబంధిగా దేవుని వాక్యం చెప్తుంది. అతను మాత్రమే యేసు ప్రభు మాట వింటారు. 1992వ సంవత్సరం ముందు నాకు అంతగా తెలియదు క్రైస్తవ్యం గురించి. అయినా కానీ ప్రభువారు మరి నన్ను ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండేవాడు. ఎప్పుడైతే 92వ సంవత్సరంలో ప్రభువుని నా సొంత రక్షణగా అంగీకరించానో అప్పుడు వాక్యాన్ని చదివి దేవుని చిత్తమేంటో తెలుసుకుని దాని ప్రకారముగా మరి అదే సంవత్సరంలో ఆయన అభిషేకించగా ఆయన నాకు ఇచ్చినటువంటి మరి ప్రాపసీ ద్వారా నేను అభిషిక్తుడిగా ఎవాంజలిస్టుగా మారి ఆయన యొక్క బోధ ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆయన రాజు, అంతేకాకుండా ఆయన సత్యమును గురించి సాక్ష్యం చెప్తానికి వచ్చాడు. అందుకే ఆయన పుట్టాడు. సత్య సంబంధమైన వాడు మాత్రమే. 92 సంవత్సరాలకు ముందు అసత్యవాదిని నేను, అజ్ఞాన్ని, వ్యభిచారిని, దొంగను, మోసగాడిని, అన్ని రకాల పాపాలు చేసిన వాడిని, అల్లర్తుకు ఆటపాటలతో కాలక్షేపం చేసేటువంటి వాడిని. మరి ఎప్పుడైతే 92వ సంవత్సరంలో ప్రభువారు రక్షించారో అప్పటి నుంచి కూడా ఈ పాపపు సంబంధమైన అన్నిటినీ కూడా విడిచిపెట్టడానికి దేవుని వాక్యం చేత ప్రతి దినము కూడా నేను తర్పీదు చేయబడుతున్నాను. ప్రతి దినము కూడా కష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రకంగా సత్యవాదిగా నన్ను ప్రభువారు అభిషేకించి ఆయన ఆత్మనిచ్చి ఆయన నాతో మాట్లాడుతుంటే ఆ మాటలు మీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఆయన స్లేవుగా నన్ను అభిషేకించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రభువారిని అరెస్ట్ చేశారు, పిలాతు దగ్గర తీసుకెళ్తే అప్పుడు పస్కా పండుగ దినాలు. పస్కా పండుగను అనుసరించి పిలాతుకు అధికారం ఉంది ఒక ఖైదీని విడుదల చేయటానికి. ఆ అధికారాన్ని ఉపయోగించిన వెంటనే యేసు ప్రభుని విడుదల చేయొచ్చు. కానీ పిలాతు ప్రజల యొక్క మెప్పు పొందాలని ప్రజలను అడుగుతూ ఉన్నాడు. ఇదిగో పస్కా సందర్భంగా యేసు ప్రభు, నేను యేసుని విడుదల చేస్తాను, దానికి మీకు సమ్మతమా అని అడిగితే వాళ్ళు కపటముతో యేసు ప్రభు వారికి మరణశిక్ష వేయాలని తీసుకొచ్చారు కనుక వారు ఎందుకు సమ్మతిస్తారు? వెంటనే వారు యేసు ప్రభునొద్దు బందిపోటు అయినటువంటి బరబ్బాను విడుదల చేయమని వారు బదులు పలికారు. ప్రియులారా, చూసారా, మనుషుల యొక్క మెప్పు పొందాలని పిలాతు చూశాడు. తనకున్న అధికారాన్ని ఏమాత్రం కూడా ఆయన ఉపయోగించకుండా మనుషుల మెప్పు కోసం దాన్ని త్యాగం చేశాడు. ఎందుకంటే కల్వరి శిలువలో ప్రభువారు తండ్రి చిత్తానుసారంగా మరణించాలి, అది దేవుని చిత్తం గనక ఎవరు దాన్ని ఆపలేరు గనక మేబీ పిలాతుని ఆ రకంగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వారలారా, అలాగే మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అనేక మంది అనేక చోట్లకు దేవుని వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు వాళ్ళు చెబుతారు, ఇది ప్రకటించండి బ్రదర్, అది ప్రకటించండి బ్రదర్. ఏ మాత్రం కూడా దాన్ని విననండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విషయాల్లో ధైర్యంగా బోల్డ్గా నేను చెప్తూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే మనం కూడా యేసు ప్రభు చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి మాత్రమే ఆయన చేత అభిషేకించబడిన సేవకులుగా మనం వాడబడాలి. కానీ ఏమాత్రం కూడా అతని చిత్తం లేకుండా, యేసు ప్రభు చిత్తం లేకుండా మనం చెప్పే బోధ అది యేసు ప్రభు నుంచి వచ్చింది కాదు, వేరే యేసు ప్రభు నుంచి వచ్చింది అని మనం గ్రహించాలని జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ యొక్క అధ్యాయము ఆల్మోస్ట్ ఈ స్పిరిచువల్ బ్యాటిల్, మరి అన్ని రకాలైనటువంటి బ్యాటిల్స్ ఎలాగూ మరి దేవుడు ఈ అధ్యాయంలో ఇచ్చాడో అవన్నీ మర్మాలను కూడా మనం తెలుసుకున్నాం. అయితే కన్క్లూజన్గా జాక్ పూరన్ గారు తన త్రో బైబుల్లో చెప్పిన కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ధ్యానించి ముగించుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారిని మనం చూస్తున్నట్టే ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆయన లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ బీయింగ్ బిట్రేడ్ అండ్ క్యాప్చర్డ్ ఇన్ గెత్సెమనీ, పీటర్ డిసైడెడ్ టు అటాక్. సరే, పీటర్ ఎవరైతే ద్వారపాలకుని యొక్క కుడి చెవి నరికాడో ఆ ద్వారపాలకుని పేరు మల్కు. అతని యొక్క బంధువు అయినటువంటి ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతను మరి అధికార మందిరంలో పనిచేస్తున్నాడు. అధికార మందిరంలో ప్రభుత్వ మరి పేతురుని చూసినప్పుడు నీవు కూడా యేసుతో కూడా ఉన్నావు అని చెప్పినప్పుడు పేతురు 2 సార్లు నేను లేను, నేను ఎరగను అని చెప్పి 2 సార్లు బొంకాడు. మొట్టమొదటిసారిగా చిన్నదైనప్పుడు నేను ఆయన శిష్యుని కాదన్నాడు. మరి ద్వారపాలకుడు మల్కు బంధువు అయినటువంటి ద్వారపాలకుడు అడిగినప్పుడు 2 సార్లు అబద్ధం ఆడాడు. ఈ రకంగా పేతురు 3 సార్లు అబద్ధం ఆడంగానే కోడి గూసింది. అది ముందుగానే యేసు ప్రభువారు పేతురుకి చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, జీసస్ సా జుడా ఈజ్ ఏ కప్ సెంట్ బై ఫాదర్, హీ ఈజ్ మెసెంజర్. The worst thing that someone can do to you, if you love God, will only be a cup from the Father. చూసారా, నేను ప్రభువుని అంగీకరించాను. ఏ వ్యక్తి ద్వారా ఎటువంటిది, మనం ఏ నేరము చేయకుండా ఏ దోషము చేయకుండా అన్యాయంగా మనలను హింసించినప్పుడు, అలాంటి పరిస్థితి కల్పించినప్పుడు, ఏ రకంగా అయితే అన్యాయంగా నా మీద కేసు పెట్టారో మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది దేవుని చిత్తానుసారంగా మనకు వచ్చినటువంటి ట్రయల్గా, టెంప్టేషన్గా మనము భావించి దాని గురించి ప్రార్థన చేయటమే మనం చేయగలం. కానీ మరి ఏమాత్రం కూడా మనము దాన్ని ఫైట్ చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని ఈ గ్రంథంలో యోహాను సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడింది. గాడ్ ఈజ్ పవర్ఫుల్ ఎనఫ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిజ్ చిల్డ్రన్. చూసారా, దేవుని బిడ్డలకు వస్తున్న ప్రతి ఆపద నుంచి రక్షించగల సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని విశ్వసించాలి. అనేక మార్లు నేను నా యొక్క జీవితంలో సాక్ష్యాలు కలిగి ఉన్నాను. ఇలాంటివి అనేకం జరిగినాయి. ప్రియమైన వారలారా, చచ్చిపోయాను అనుకున్నాను, కానీ మళ్ళా ప్రభువారు లేవనెత్తారు. ఈనాడు ఈ ఏప్రిల్ 28వ తారీఖు 2024 సంవత్సరంలో ఈ సమయంలో మీ ముందు నిలబెట్టి దేవుని వాక్యం బోధించడానికి ఆయన యొక్క బానిసగా నన్ను వాడుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, నేను ఈ లోక సంబంధిని కాను, ఈ లోక రాజ్య వ్యాప్తి కొరకు నేను రాలేదు, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి నేను వచ్చాను. కనుక నేను ఈ లోక సంబంధమైనటువంటి దాన్ని వ్యాప్తి చేయడానికి వస్తే మీరు ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేశారో నాకున్నటువంటి శిష్యులు వాళ్ళు ఫైట్ చేసి నన్ను రక్షించగలరు. ఎందుకంటే నేను ఈ లోక సంబంధిని కాను, నేను దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. కనుక మరి వాళ్ళు ఏమాత్రం కూడా అలాంటి పనులు చేయటం నాకు ఇష్టం లేదు, అది వాళ్ళు చేయకుండా నేను వాళ్ళని కంట్రోల్ చేస్తాను అని చెప్పి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎవ్రీ బిలీవర్ హూ ఫైట్స్ ఫర్ సంథింగ్ ఎర్త్లీ ఈజ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. చూసారా, ఏ మనుషుడైతే ఈ యొక్క వరల్డ్కి సంబంధించిన దానికోసం ఫైట్ చేస్తూ ఉంటాడో, హ్యూమన్ బీయింగ్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు, కానీ లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటిది జీవితం స్పిరిచువల్ బ్యాటిల్ కాదు. స్పిరిచువల్ బ్యాటిల్ ఓడిపోయిన వ్యక్తులు చేసేటువంటి
పని. చాలామంది పెద్దలు అనబడేటువంటి వారు ఇలాంటి అనుభవం ద్వారా వెళ్ళి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఏ స్పిరిచువల్ ఫైట్, స్పిరిచువల్ బ్యాటిల్స్ ఇన్ ద హెవెన్లీనెస్ విత్ సాతాన్ అండ్ హిజ్ ఈవిల్ స్పిరిట్స్. మన స్పిరిచువల్ బ్యాటిల్ ఏంటంటే మన విరోధి అయినటువంటి ప్రభు అని యేసుక్రీస్తు విరోధి అయినటువంటి అపవాది సాతాను, లూసిఫర్, డాన్, వీడి మన ఎనిమి. వాడి మీద ఫైట్ చేయటమే స్పిరిచువల్ బ్యాటిల్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాడి దూతలైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ మీద కూడా అనేక రకాల ఇబ్బందులు పెడతాయి. వాటిని కూడా ఫైట్ చేయటమే మనం స్పిరిచువల్ బ్యాటిల్గా భావించాలని ఆయన దాసుడుగా చెప్పగలను ప్రియులారా. అదే జీవితం నాలో కొనసాగుతూ ఉంది. అలాంటి స్పిరిచువల్ బ్యాటిల్ నేను ఎదుర్కొంటున్నాను. అలాంటి స్పిరిచువల్ బ్యాటిల్ ఫైటే చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి. నా ఫైట్ మనుషులతో కాదు, నా ఫైటు ఈవిల్ స్పిరిట్స్ అండ్ డెమనిక్ పవర్స్ అండ్ డెవిల్తో అని నేను ప్రతిసారి కూడా దేవుని సందులో చేరినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రియులారా. వీటన్నిటికీ స్పిరిచువల్ బ్యాటిల్లో ముఖ్యంగా మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. రన్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ, రన్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ, రన్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ ఆనర్, రన్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ రిసెప్షన్. ఏమండి, రన్ అవే ఫ్రమ్ ద పొగడ్తలు, ఇవన్నిటి నుంచి కూడా మనం పారిపోవాలి ప్రియులారా. ఈ మన స్పిరిచువల్ బ్యాటిల్లో మనకు అపజయాన్ని తెచ్చేవే ఈ యొక్క కారణాలని మనం గ్రహించాలి. కనుక సమస్త పాపాలకు మూలము ధనమే, ధనాశ. ధనాశ ఉంటే మనం పాపములు పడిపోతాం. ధనం మన లోకంలో జీవించడానికి కావాలి, కానీ అది ఒక పరిశుద్ధంగా మనం ఎర్న్ చేయాలి ప్రియమైన వాళ్ళ. అంతేగాని ఎటువంటి అన్యాయపు పరిస్థితుల్లోంచి మనము ఎర్న్ చేయకూడదు, ఏ ఒక్కరిని మోసం చేయకూడదని ఈ అధ్యాయం ద్వారా ఈ స్పిరిచువల్ బ్యాటిల్లో అలాంటి బ్యాటిల్ నీవు నేను కూడా మనము ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా ఎదుర్కోవాలి. ఎదుర్కొని వాటిపై జయాన్ని పొందాలి. అంతకంటే వేరే ఆప్షన్ లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ఉదయకాల సమయంలో వాక్యము ముగించబడింది. స్పిరిచువల్ బ్యాటిల్ గురించి ప్రభువారు ఏ రకంగా స్పిరిచువల్ బ్యాటిల్లో ఆయన ఫైట్ చేసి మరి హెవెన్లీనెస్ కోసం, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడం కోసం, సత్య సువార్తని సత్యాన్ని ఈ లోకంలో స్థాపించడం కోసం, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఏ రకంగా స్పిరిచువల్ బ్యాటిల్ చేశాడో అదే రకంగా ఆయన సేవకులమైన మనం కూడా పరిశుద్ధులముగా జీవిస్తూ ఈ లోకంలో అలాంటి స్పిరిచువల్ బ్యాటిల్లో మాత్రమే మనము పాల్గొనాలి. కానీ ఏమాత్రము కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మనం ఫైట్ చేయకూడదని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులైనటువంటి వారలారా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ముగించబడింది. దేవుడు నీతో మాట్లాడాడు. ప్రభు అయిన యేసు 3 దినాలుగా నాతో మాట్లాడుతున్నాడు. దాన్నే మీ మధ్యకు తీసుకొచ్చాను ప్రియులైనటువంటి వారలారా. ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలి, నేను ఆత్మీయంగా బలపడాలి. ఎంతమంది అయితే వింటారో వాళ్ళందరూ కూడా ఆత్మీయ దీవెనలు, భౌతిక దీవెనలు మెండుగా దేవుడు అనుగ్రహించాలన్నదే నేను కోరుతున్నాను. ఇంతటితో ఈనాటి వాక్యం ముగించబడింది. ఈ యొక్క ముగింపులో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మా ప్రియ పరలోక పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీవు ఇచ్చినటువంటి స్పిరిచువల్ బ్యాటిల్ గురించి సమస్తము కూడా నీవు ఇచ్చిన మర్మాలన్నీ కూడా బోధించాం ప్రభు. ఈ బోధ నాకు, ఈ బోధ వింటున్న వారికి కూడా ప్రభు, యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా ఈ బోధ వర్తిస్తుంది నాయన. ఈ మాటలు విన్న మేము స్పిరిచువల్ బ్యాటిల్లో ఎలాగూ జయాన్ని విజయాన్ని పొందాలో అదన్నీ కూడా మీరు ఆ స్పిరిచువల్ బ్యాటిల్ ద్వారా వెళ్ళి ఎలా స్పిరిచువల్ బ్యాటిల్లో మరి మా శత్రువైనటువంటి సాతాన్ని, మా శత్రువైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ని, డెమనిక్ పవర్స్ను ఎదుర్కొని ఎలాగూ మేము స్పిరిచువల్ బ్యాటిల్లో జయాన్ని పొందాలో మాకు వివరించావు తండ్రి. ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ వింటున్న మా అందరికీ దయచేయండి. మీ కాపుదల్లో భద్రపరచండి. మరలా తిరిగి మరొక అధ్యాయం ద్వారా మేము కలుసుకునే పర్యంతం వరకు నీ దివ్యమైన కాపుదల మాతో ఉంచమని, మమ్మల్ని మీ బిడ్డలుగా అభిషేకించమని, ఈ దినంలో పరిశుద్ధమైన ఆరాధనగా ఆచరించడానికి మాకు సహాయం చేయమని, ఈ దినదీవుల్లో ఆశీర్వాదాలతో నింపమని
ఎవరైనా ఈ వాక్యం వింటున్న రోగులు ఉన్నట్లయితే వారిని దయతో ముట్టి స్వస్థపరచమని, మీ రక్తాన్ని వారిలో ప్రోక్షించి విడుదల కలిగించమని త్వరలో రాబోతున్న మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా తిరిగి కొత్త అధ్యాయము అంటే యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని దేవుడిచ్చినటువంటి మర్మాలను తీసుకుని మీ మధ్యకు వస్తాను. అప్పటి వరకు కూడా దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.